హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము జనవరి ఫస్ట్ రోజు అయితే మార్నింగ్ చర్చ్‌కెళ్ళేసి అండ్ అలాగే మధ్యాహ్నం మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి లంచ్‌కి వెళ్ళామండి. అక్కడి నుంచి మేమందరం కలిసి విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికైతే వెళ్ళామండి చూద్దామని. మేము బయట నుంచి చూడటమే కానీ ఇంతవరకు అయితే అక్కడికి లోపలికి వెళ్ళలేదు. సరే నిన్న జనవరి ఫస్ట్ రోజు కదా సరదాగా బయటికి వెళ్దామని వెళ్ళాము. అది ఎంట్రన్స్ దగ్గర టికెట్ అయితే ఉందండి. 5 రూపీస్ అని పెట్టారు. పిల్లలకైనా 5, పెద్దవాళ్ళకైనా 5 అని పెట్టారు. సర్లే అని లోపలికి వెళ్ళామండి. ఇక్కడ ఏంటంటే కింద విగ్రహం కింద ఉన్న ఓపెన్ ప్లేస్లో గేట్ దగ్గర నుంచి స్టాల్స్ అయితే పెట్టారండి. ఇది ఎలా ఉందంటే ఎగ్జిబిషన్ టైప్లో ఉంది. వేరే వాళ్ళు రాజస్థాన్ సైడ్ నుంచి అలాగా వేరే వాళ్ళు వచ్చి స్టాల్స్ పెట్టారంట. మా ఆడపడుచు లాస్ట్ మంత్ వెళ్ళిందంట. లాస్ట్ మంతే ఇక్కడ పెట్టారంటండి. ఇది జనవరి ఎండింగ్ వరకు ఉంటుందంట. మా ఆడపడుచు వాళ్ళు లాస్ట్ మంత్ వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చి అయితే చెప్పారు చాలా బాగుంది అక్కడ అని. సరే అని చూద్దామని వచ్చామండి. ఇక్కడైతే రకరకాల స్టాల్స్ అయితే పెట్టారు. బ్యాంగిల్స్ అని, ప్లాస్టిక్ ఐటమ్స్ అని, ఇయర్ రింగ్స్ అని, ఇలాగా చిన్న చిన్న వస్తువులు దొరికేవి స్టాల్స్ అయితే పెట్టారు. నాకు ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువనే అనిపించింది. ఎందుకంటే నాకు ఫ్యాన్సీ షాప్ ఉంది కదా, నేను అందులోకి ఐటమ్స్ అవి తెచ్చుకుంటూ ఉంటాను. నాకు వాటి ఒరిజినల్ రేట్స్ తెలుసు కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను చూస్తే నాకు కొంచెం ఎక్కువే అనిపించింది. కానీ కొనుక్కున్న వాళ్ళకి మాత్రం అది నార్మల్ రేట్ లాగే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏది కొన్న ఇయర్ రింగ్స్ వచ్చేసి కొన్ని చోట్ల అయితే 100 అని ఉంది, కొన్ని చోట్ల 150 అని ఉంది. అలాగ రేట్లు ఉన్నాయండి. క్లిప్స్ అని లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం అయితే ఉందండి. సరదాగా వచ్చి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. హ్యాంగింగ్స్ ఇవి నేను అడిగానండి ఒక ఆయన, ఇవి ఎంత అని అక్కడ ఉన్న స్టాల్ దగ్గర ఉన్న ఆయన అయితే అడిగాను. పెద్దవి ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్స్ లాంటివి అడిగాను. 350 అని చెప్పారు. అమ్మ బాబాయ్ అనుకున్నాను. సర్లేని బ్యాంగిల్స్ వైపు వచ్చాను. బ్యాంగిల్స్ ఏవి కొన్నా కూడా 150 అని చెప్పారు. అలాగే ఇక్కడికి వచ్చేసేసరికి అంబేద్కర్ గారికి సంబంధించిన ఆయన పుట్టిన దగ్గర నుంచి అండ్ ఆయన జీవిత చరిత్ర మొత్తం, ఆయన చనిపోయే వరకు ఆయన లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క విషయాన్నైతే ఇక్కడ సైడు గోడ మీద అయితే చెక్కినట్టుగా ఇలాగా చిత్రం అయితే చిత్రీకరించారండి. చాలా బాగా అనిపించింది. దానికి సంబంధించిన పిక్చర్లు ఇవి. వాళ్ళు రాయినే చెక్కినట్టుగా అలా పెట్టినట్టున్నారు. పైన గ్లాస్ అయితే ఉంది. వాళ్ళ ఆ పిక్చర్కి సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది ఒక్కొక్కటి లైన్గా అలాగా గోడ మీద పిక్చర్లు అయితే వేయించారండి. అండ్ అలాగే అక్కడ ఏం జరుగుతుంది, దేనికి సంబంధించింది ఈ పిక్చర్ అనేది అక్కడ కింద ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా రాయించారు. చాలా బాగా అనిపించిందండి. వీలుంటే మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ చూడాలని అనుకుంటున్నాము. అంబేద్కర్ గారి లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. చాలా బాగా అనిపించింది. చూస్తూ ఉంటే ఇంకా ఇంకా పిక్చర్స్ వచ్చాయి. అయితే నేను లాస్ట్లో కొన్ని అయితే తీయలేదండి. చూసారు కదా, ఇక్కడ తెలుగులో కూడా రాశారు అండ్ అలాగే సైడ్ వైపు ఇంగ్లీష్లో కూడా రాశారండి. అవి చూస్తుంటే నాకు అంబేద్కర్ గారికి సంబంధించినవి ఆ విషయాలన్నీ అక్కడ చూస్తుంటే అసలు ఆయన ఉన్నప్పుడు టైంలోకి మనం వెళ్ళి ఆయన విషయాలు తెలుసుకుంటున్నట్టు, ఆయనున్న టైంలో అంటే ఆయనున్న ఇయర్లోకి మనం వెళ్ళి చూసినట్టుగా, అక్కడ ఉన్న ప్రదేశాల్లో మనం ఉన్నట్టుగా నేనైతే అలా ఫీల్ అయ్యానండి. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అవన్నీ చూస్తుంటే. చాలా మంచిగా చాలా గొప్పగా అయితే తయారు చేసి పెట్టించారు. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు వారు సీఎంగా ఉన్నప్పుడు ఇది చేయించారు కదండి, పెట్టారు కదా ఈ విగ్రహం అయితే. ఇది మ్యూజియం అనమాట. మ్యూజియం లాగా ఉంది లోపలంతా. బయట వచ్చేసి ఇలా స్ట్రైట్కి వెళ్ళేటప్పుడు గోడకి ఈ చిత్రాలు అయితే ఉన్నాయండి.
లోపల కూడా ఇంకోటి ఉంది మ్యూజియం లాగా, అందులో కూడా వెళ్ళాం మేము. చూసారు కదా, అంబేద్కర్ గారి లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క సంఘటనని అయితే ఇక్కడ చిత్రీకరించి పెట్టారు. మా ఆడపడుచు ఫ్యామిలీ అండ్ మేము అందరం వెళ్ళి సరదాగా తిరిగి చూసొచ్చామండి. బయటంతా స్టాల్స్ ఉన్నాయి, ఇట్లా కొంచెం లోపలికి వచ్చాకైతే ఇవన్నీ ఉన్నాయండి. ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదా అనుకున్నాను నేనైతే. వీలున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే వెళ్ళి విజిట్ చేయాలని అనుకుంటున్నాను. చూడాలి మళ్ళీ క్లియర్గా అన్నీ. ఏదో హడావుడిగా అయితే వెళ్ళామండి, ఈవినింగ్ టైం వెళ్ళిపోయాము, చీకటి పడిపోయింది, చలికాలం కదా. చూసారు కదా అంబేద్కర్ గారి ఏమేమి చేశారు, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయనకు సంబంధించిన ప్రతి వాళ్ళు ఏం చేశారు అనేది, ఆయన జీవితంలో ఏం జరిగినాయి, ఒక్కొక్క స్టెప్ ఒక దాని తర్వాత ఒకటి అన్ని చిత్రాలు అయితే చేయించి పెట్టారండి. చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. బయట ఇటు సైడు ఇది మొత్తం స్ట్రైట్ వాల్ అండి, దీనికి ఆపోజిట్లో ఇలాగా గార్డెన్ లాగా ఇలాగా చూడటానికి, అక్కడక్కడ కూర్చోటానికి, సరదాగా తిరగటానికి, ఫొటోస్ తీసుకోవటానికి అలా అయితే ఉందండి. చాలా బాగుంది గార్డెన్ అయితే. ఇది ఆడిటోరియం, సారీ మ్యూజియం టైప్ అండి. అంబేద్కర్ గారి లైఫ్ స్టైల్ చూపించే మ్యూజియం లాగా ఉంది. లోపలికి వెళ్ళాం మేము. ఇదిగో చూసారు కదా, లోపల ఇలా అయితే వాల్స్కి పిక్చర్లు అయితే ఉన్నాయండి. ఆ పిక్చర్ల మీద వచ్చేసి టీవీ స్క్రీన్లు కూడా ఉన్నాయి. ఆ పిక్చర్లకి సంబంధించినవి కూడా స్క్రీన్లో వేస్తున్నారు అక్కడ. అసలు చాలా బాగా అనిపించిందండి. అసలు లోపలికి వెళ్ళి చూస్తే ఇగో టీవీలు ఉన్నాయి కదా, ఈ వాల్స్కున్న పిక్చర్స్కి సంబంధించినవి కూడా ఆ టీవీలలో వేస్తున్నారు, స్క్రీన్లలో. అసలు ఆ లోపలికి మ్యూజియం లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి అయితే ఇదంతా ఇలా ఉందండి. ఇటు సైడు వాల్స్కి, అటు సైడు వాల్స్కి, కింద నుంచి పైదాకా మొత్తం అంబేద్కర్ గారి జీవితానికి సంబంధించిన విషయాలు అయితే ఉన్నాయి. న్యూ ఇయర్ అయ్యేసరికి ఈవినింగ్ టైము చాలామంది జనం వచ్చారండి. వాళ్ళలో అటు ఇటు తిరుగుతూ హడావుడిగా అయితే వీడియో తీశాను నేను. ఎప్పుడైనా ఖాళీ టైంలో వెళ్ళి మళ్ళీ ఇంకోసారి అయితే చూడాలని అనుకున్నాను నేను. ఈ వాల్స్కి పెద్ద పెద్ద పిక్చర్స్ అయితే పెట్టారండి. అసలు అందులో తిరుగుతుంటే మనం ఆ కాలంలోకి, అంబేద్కర్ గారు ఉన్న కాలంలోకి, ఆయన ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి ఆ వాతావరణంలో మనం వెళ్తున్నట్టుగా, తిరుగుతున్నట్టుగా నేనైతే ఫీల్ అయ్యానండి. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది, చాలా బాగుంది కూడా. చూడాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది, మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడొచ్చు కూడా. ఇదిగో ఇలాగా బొమ్మలు అయితే తయారు చేసి పెట్టారండి. నిజంగా అక్కడ మనిషి ఉన్నట్టుగా అయితే పెట్టారు అక్కడక్కడ, అవి కూడా చూసాము. చాలా బాగుందండి. చూడాలని అనుకునేవాళ్ళు తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అసలు ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేలాగా ఉంది. చాలా మంచిగా అనిపించింది. చాలామంది అయితే వచ్చారు, అంటే న్యూ ఇయర్ అని చూడటానికి వచ్చారేమో నాకైతే అనిపించింది. మా ఆడపడుచు అయితే చెప్పింది, లాస్ట్ సారి నేను వచ్చినప్పుడు ఇంతమంది అయితే లేరు, కొద్ది మంది అయితే ఉన్నారు, ఈరోజు అయితే న్యూ ఇయర్ కదా అందుకని వచ్చినట్టున్నారు చూడటానికి అని చెప్పింది. ఇదిగోండి ఒక చెట్టు, ఇది న్యాచురల్ చెట్టు కాదు, మామూలుగా క్రియేట్ చేసిన చెట్టులాగా ఉంది, కానీ చాలా న్యాచురల్గా అనిపించింది. అంబేద్కర్ గారు అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నట్టుగా ఒక బొమ్మ అయితే తయారు చేసి పెట్టారండి. అసలు చాలా న్యాచురల్గా ఉంది, అంత బాగుందంటే అంత బాగుంది లోపలంతా చూడటానికి. ఇలాగా అటు సైడ్ నుంచి లోపలికి వచ్చేసి ఇవంతా చూసుకొని మళ్ళీ వేరే సైడ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలండి. అసలు పిక్చర్స్ అయితే ఎంత బాగా గోడకైతే పెట్టారండి, కింద నుంచి పై దాకా మొత్తం పెద్ద పెద్ద పిక్చర్స్ అయితే పెట్టారు. ఆయన జీవిత చరిత్ర అయితే పెట్టారు, ఆయన ఏం చేసింది, ఆయన ఫ్యామిలీ మెంబర్సు, ఇలాగా మొత్తం బయట విషయాలు, ఫ్యామిలీ విషయాలు అన్నీ అయితే పెట్టారండి.
ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఆయన జీవితంలో ఏమేమి జరిగాయి, ఆయన ఏమేమి చేశారు అనేది అంతా పెట్టారండి. అంతమందిలో నాకు అది వివరంగా చూసే అంత టైం అయితే దొరకలేదు. వీడియో అయితే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీశాను, మీరు ఇందులో చూడొచ్చు. ఇలాగ అక్కడక్కడ బొమ్మలు అయితే భలే పెట్టారండి, న్యాచురల్గా అనిపించినాయి. అంబేద్కర్ గారి వైఫ్ చనిపోయే టైంలోది ఈ పిక్చరు. అక్కడైతే ప్రతి విషయాన్ని మెన్షన్ చేసి పెట్టారు, తెలుగులో అండ్ ఇంగ్లీష్లో. మీరు చదువుకోవచ్చు, వివరంగా చూడొచ్చు. ఆ పిక్చర్కి సంబంధించిందంతా అక్కడ రాసి పెడుతున్నారు, మనం చదువుకోవచ్చు వివరంగా. ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంది. చాలా బాగుందండి. వీలున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలని అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన జీవితంలో ఏమేమి జరిగినాయి, అన్ని విషయాలు ఇందులో ఉన్నాయండి. గాంధీజీ గారితో ఉన్న ఫొటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. తప్పకుండా వెళ్ళి చూసి ఆయన జీవిత చరిత్రను అయితే తెలుసుకోండి. చాలా మంచిగా అనిపించింది. చాలామంది వచ్చి విజిట్ చేశారు. ఎటు చూసిన ఆయన పిక్చర్లే, ఆయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క పిక్చర్ని అయితే వేశారు. ఎటు చూసిన మొత్తం అవే ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇన్ని రోజులు ఎందుకు చూడలేదా అని అయితే నేను అనుకున్నాను. వీలుంటే ఇంకోసారి అయితే వెళ్ళి చూడాలి. ఇదండి లోపల వరకు. ఇంకా బయట వచ్చేసి విగ్రహం మనకి బయట వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కనిపిస్తుంది కదా, ఆ విగ్రహం అండి. పైకి కూడా విగ్రహం దగ్గరికి పైకి కూడా వెళ్ళనిస్తారు. కానీ మేము వెళ్ళిన రోజు జనం ఎక్కువ ఉన్నారని చెప్పి పైకి ఎలో లేదు అని చెప్పారు, వెళ్ళనివ్వలేదు. అందరూ అయితే కిందే తిరిగి ఆడుకోవటం, ఫొటోస్ దిగటం, అలాగా టైం స్పెండ్ చేసి సరదాగా వెళ్ళారు. పైకి అయితే ఎక్కనివ్వలేదండి. మేమైతే అక్కడ గార్డెన్లో కూర్చొని ఫొటోస్ అయితే దిగాము. లైటింగ్స్ అక్కడ గార్డెను అదంతా చాలా బాగుందండి. ఈవినింగ్ 5కి అయితే వచ్చామండి. కొంచెం ఎర్లీగా వచ్చుంటే బాగుండేది, ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళమని అనిపించింది నాకైతే. చూసారు కదా, ఇదండి మొత్తం. నేను ఇంకా కొంతవరకే చూపించానని నాకు అనిపించింది, పూర్తిగా అయితే నేను చూపించలేకపోయాను. ఇదండి మొత్తము బయట గార్డెను. ఖచ్చితంగా వెళ్ళి అందరూ విజిట్ చేయండి. షాపింగ్కి సంబంధించిన స్టాల్స్ అయితే జనవరి ఎండింగ్ వరకే ఉంటాయంట. ఇంతవరకే ఫ్రెండ్స్. మేము విగ్రహం దగ్గర అయితే ఫొటోస్ అయితే దిగాము. చాలా బాగుంది. నైట్ టైం విగ్రహం గోల్డెన్ కలర్లో వెలుగుతూ కనిపించింది. చుట్టుపక్కలంతా ఇదే. ఓకే, దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. బాయ్.